రాజకీయ నేతగా ఎన్నో వివాదాలను పరిష్కరించారు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, మీ కుమార్తెలు ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏ పరిష్కారం లేదు. ఆల్రెడీ నేను నిర్ణయానికి వచ్చాను. డివోర్స్ సార్, డివోర్స్ అంటున్నారు. ఒకవేళ ఆమె కూడా డివోర్స్ ఇస్తే మీ ఇద్దరైనా వివాహం చేసుకునే అవకాశం ఉందా? చెప్పలేదు. కాలం మీరంటారు మీ ఇద్దరు సమీపంగా ఉన్న వీడియో షేర్ చేశారు. రాత్రి పగలు కూడా ఊరి పేరు గడిపించాడు. ఎంత చేస్తే ఏ భార్య సహిస్తుంది సార్? 2 ఏళ్లుగా అటు ఇటు తిరుగుతున్నారని గుడికి వెళ్లారని మీరే చెప్పారు. సో ఆమెకి లోపల హుమ్లేట్ అవుతుంది కదా. సార్ నేనే భూ ప్రపంచం మీద తప్పు చేస్తాను, ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదని కాదు సార్. ఇక్కడ అందరూ చేస్తే అందరి భార్యలు కాపాడుతూ వస్తున్నారు సార్. కాపాడుతూ రక్షించుకుని రాబట్టే ఆ కుటుంబాల మహాతల్లులు, భారత స్త్రీమూర్తులు ప్రతి మగాడి జీవితాన్ని కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్లుతుంది సార్. మగాడి జీవితం కోటాను కోట్ల కుటుంబ వ్యవస్థలో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడలేడు, ఏ మగాడు బ్రతకడు, ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు. సామాన్యం నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి, కానీ పరిష్కరించుకునే మార్గాలు లేదు. నేను ముందే మీకు చెప్పాను, నేను తప్పు చేస్తుంటే 4 గోళ్ల మధ్య మాట్లాడాను. నేను జోలవాడను. అలాని వ్యసనం నాకు లేవు. మత్తు పనులు ఊగేటట్టు మందు తాగను. నాకే వ్యసనం లేనప్పుడు నన్ను సముదాయించుకోవడం ఎంత పని, కంట్రోల్ చేసుకోవడం ఎంత పని? అంటే ఈ 30 సంవత్సరాల వివాహ జీవితంలో ఒక మోదరేదో నేనే చదువుకోలేను కాదు. మా ఏజ్ 58 లో ఎన్నో చూశాను. ఈ స్థాయికి ఎన్నో సమస్యలు వ్యతిరేకుంటా ఇక్కడికి వచ్చాను. ఎన్నో ఎదిరించుకుంటా వచ్చాను. నేనేదో టెంప్ట్ అయిపోయాను, ట్రాప్ అయిపోయాను అన్నది నాకు. నేను చెప్పిన దాంట్లో మనస్సాక్షిగా చెప్పాను. ఏం చేస్తాం సార్? తెల్లారి మీడియాలో చూశాను. అబద్ధం మీడియాలో చూశాను. దువాడి సినప్పుడు అలా అన్నాడు, వీళ్ళు దువాడి సిని రేట్ చేశారు. అంటే నా జీవితంలో నేను ఎదురయ్యి ఏం చేస్తాను? పవన్ కళ్యాణ్ చేస్తుంది మూడో వివాహం కరెక్ట్ అని నేను అన్నా. నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని అడగంటాను. ఆ పరిస్థితులు నాకు ఎలా దాపురించాయి, ఆయనకి ఏం పరిస్థితులు వచ్చాయో నాకేం తెలుసు. ఇప్పుడు ఆయన పరిస్థితి అందుకే రామారావు గారి జీవితం నేను ఉదాహరణ వచ్చాను. ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఏం పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవచ్చు. నాకేం పరిస్థితులు వచ్చాయో మీకు చెప్పాను. అందుకు నేను వివాహం చేసుకోవాలి.